బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్ ఢాకాలో జెట్ ఫ్లైట్ కుప్పకూలింది. స్కూల్ ఆవరణలో కూలింది సైనిక విమానం. మధ్యాహ్నం 1:06 సమయంలో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్ వైమానిక రంగానికి చెందిన F-7 BJI రకానికి చెందిన ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, 7గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు అధికారులు. ఇక మైల్ స్టోన్ స్కూల్తో పాటు కాలేజీను ఢీకొంది యుద్ధ విమానం. ఫ్లైట్ కాలిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి, మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేస్తున్నారు. 8 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం సిబ్బంది మంటలాడుతున్నారు. ఈ ప్రమాదంలో ఆర్మీ సిబ్బంది కూడా గాయాలైనట్లు సమాచారం. ఫ్లైట్ క్రాష్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది బంగ్లాదేశ్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్. Oh, so many people running. আপনি কি তথ্য পাইছেন? Accident. লা ইলাহা ইল্লাল্লাহ মুহাম্মাদুর রাসূলুল্লাহ। তো দেখতা আল্লাহ আল্লাহ লা ইলাহা ইল্লাল্লাহ আল্লাহ আল্লাহ ভাই আল্লাহ কোন ఎయిర్ ఫోర్స్ చెందిన శిక్షణ విమానం పాఠశాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు, పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చెందిన శిక్షణ విమానం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 4 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ శిక్షణ విమానం మైల్ స్టోన్ పాఠశాల కళాశాల భవనంపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు మిలిటరీ అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారాన్ని వెల్లడిస్తామని అధికారులైతే చెప్తున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమానం కుప్పకూలిపోయింది. వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేసిన నేపథ్యం తాజాగా బంగ్లాదేశ్ ఢాకాలో కూడా ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కాలేజీపై కూలిపోయింది. మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉన్నట్టుగా వెల్లడిస్తున్నారు. ఇక అధికారులు వెంటనే కాలేజ్ దగ్గర వెళ్ళి సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. బంగ్లా రాజధాని ఢాకాలో ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కాలేజీపై కూలిపోయింది. F-7 BJI జెట్ సోమవారం మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మైల్ స్టోన్ కాలేజ్ క్యాంపస్లో కూలిపోయింది. ప్రమాదంలో ఇప్పటివరకు ఒక వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తుంది. 10ల సంఖ్యలో కాలేజీ విద్యార్థులు గాయపడ్డారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఫైర్ ఫైటర్స్ అక్కడ చేరుకొని మంటలను ఆర్పేసిన దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఫ్లైట్ క్రాష్ అయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. దాదాపు 8 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ ఫ్లైట్ క్రాష్ విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అఫీషియల్గా ప్రకటించింది. ఫ్లైట్ కాలిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. F-7 BJI రకానికి చెందిన ఫ్లైట్ ఇది. యుద్ధ విమానం, శిక్షణ విమానంగా చెప్తున్నారు. సో ఆ విమానం ఒక్కసారిగా కాలేజీ ప్రాంగణంలో కూలిపోవడంతో ఒకరు స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. So many people running.
F-7 BGI ట్రైనింగ్ ఫ్లైట్ అది క్రాష్ అయింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మైల్ స్టోన్ కాలేజ్ క్యాంపస్లో ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. దీంతో ఆ స్పాట్లోనే ఒకరు చనిపోయారు. దానికి సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఒక్కసారిగా కళాశాల ప్రాంగణంలో ఆ ఫ్లైట్ క్రాష్ కావడంతో చాలామంది గాయపడ్డట్టుగా తెలుసు. వెంటనే అంబులెన్స్లు ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. ఇటీవలి కాలంలో వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లా రాజధాని ఢాకాలో ఈ ఫ్లైట్ కూలిపోయింది. దీన్ని బంగ్లాదేశ్ ఆర్మీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా మంటలు పొగలు అలుముకున్న పరిస్థితి. కాలేజీ కావడంతో భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు అక్కడ. ఆ ప్రాంతంలో విద్యార్థులకు చాలామంది గాయాలైనట్టుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఎంతమంది ప్రస్తుతానికైతే ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది. ఎంతమంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు. భారీ విమాన ప్రమాదం ఇది. ఒక్కసారిగా ఆ ట్రైనింగ్ ఫ్లైట్ క్రాష్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఎందుకు ఈ ఫ్లైట్ క్రాష్ అయింది, ఏదైనా సాంకేతిక లోపమా లేదా పైలట్ తప్పిదమా అనే అంశాలు తేలాల్సింది. మొత్తం మీద ఆ ఫ్లైట్ ట్రైనింగ్ ఫ్లైట్ కాలేజ్ క్యాంపస్లో కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. మీరు చూసిన దృశ్యాలు విద్యార్థులంతా కూడా ఆ స్కూల్ కమ్ కాలేజ్, చాలామంది చిన్నపిల్లలు కూడా ఉండుంటారు. స్కూల్ కూడా అలాగే కాలేజ్ రెండు రన్ అవుతున్నాయి. అందులో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్. బహుశా చిన్నపిల్లలు ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా లేదా కాలేజీకి సంబంధించిన టీనేజ్ యువకులు ఉంటారు చాలామంది, వాళ్ళు ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? ప్రస్తుతం ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటర్స్ ఆ మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు కూలిపోయిన విమాన శిథిరాల దృశ్యాలు చూస్తున్నాం. ఇది ఏరియల్ షాట్, ఇది ఏరియల్ వ్యూ. ఇది ఇక్కడ నుంచి ఫ్లైట్ కూలిపోయిన దృశ్యాలు కనబడుతున్నాయి. భారీగా మంటలు పొగ ఎగిసిపడుతోంది. బంగ్లాదేశ్ ఆర్మీ రంగంలో దిగి అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలామంది విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. పదుల సంఖ్యలో చాలామంది గాయపడ్డారు. విమాన ప్రమాదాన్ని చాలామంది ఆ చుట్టుపక్కల పరిసరాల్లో చాలామంది చూస్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. బంగ్లా రాజధాని ఢాకాలో జరిగింది. అదంతా కూడా పచ్చని పరిసరాలు, కొబ్బరి చెట్లు, అలాగే చాలా వరకు చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో కూలిపోయింది. పచ్చని పరిసర ప్రాంతాల్లో ఆ మైదానంలో కూలిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఓపెన్ ప్లేస్లో అయినప్పటికీ కూడా ఒకరు చనిపోయారు. కానీ ఇటువైపు ఓపెన్ ప్లేస్ ఉంది, అటువైపు విమానం కంప్లీట్గా ఆ బిల్డింగ్స్ పైన కూలినట్టుగా కనిపిస్తుంది మనకు. బిల్డింగ్స్ లేదా ఆ పరిసర ఆవరణాల్లో కూలిపోయింది. కనీసం ఈ గ్రౌండ్లో ఈ పచ్చిక మైదానాల్లో కూలిన ప్రమాద తీవ్రత తప్పేదేమో. బహుశా ఆ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతున్నాయి. మంటలు మాత్రం సరిగ్గా బిల్డింగ్ దగ్గరే ఉన్నాయి. ఇటువైపు అంతా కూడా పచ్చిక బయళ్ళు కనబడుతున్నాయి. విద్యార్థులంతా ఆ ప్రమాద దృశ్యాలను చూస్తున్నారు. అక్కడ నిలబడి మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. సో మనకు అక్కడ ఫైర్ కనిపిస్తుంది. ఫైర్ అలాగే మంటలు ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ ఆవరణలో కూలిన సరిగ్గా బిల్డింగ్ పైన, ఎస్, ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. బిల్డింగ్ పైనే కూలినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏరియల్ వ్యూలో ఏరియల్ షాట్స్ అవి. సో ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా ఆ బిల్డింగ్ పైనే కూలింది. బహుశా స్కూల్పై కూలినప్పుడు మరి చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, విద్యార్థులు, వాళ్ళంతా చిన్నపిల్లలు లేదా టీనేజ్ యూత్ ఉంటారు, కాలేజీ విద్యార్థులు. కాబట్టి బహుశా ఎంతమందికి ప్రస్తుతం అయితే ఒక క్యాజువాలిటీ రిపోర్ట్ అయింది, ఒకరు చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఫ్లైట్ కూలిపోయిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. F-7 BGI ఎయిర్ ఫోర్స్, Bangladesh Air Force training jet F-7 BGI crashed into the Milestone College campus shortly after takeoff at 1:06 p.m. At least one person confirmed dead. Toll may rise అంటూ కొన్ని ట్వీట్స్ మనం వచ్చాయి. సో ఆ రకంగా పెను ప్రమాదమే తప్పినట్టయింది. ఇక ఇటు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా ఇవాళ ఒకటి ఇందాకే మనం డిస్కస్ చేసాం. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి ముంబైలో పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చింది విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు రన్వేపై అదుపు తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక గుజరాత్ అహ్మదాబాద్లో
ఆ విమాన ప్రమాదంలో 274 మంది మరణించిన విషాద ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం మరో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి నాగ్పూర్ వెళ్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో విమానం లోపల ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్లైన్స్ టెక్నికల్ ఇష్యూస్తో ఆదివారం రాత్రి వందలాది మంది అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఒక్కసారిగా. సో ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో జరిగిన ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. Var ben sonra şuradan buraya geldim. Namaz kılalım. Hay wallah. Wallah. Hay wallah. 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 Uttura. బంగ్లాదేశ్ ఢాకా తాజా విమాన ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. ఆ ప్రమాదంలో ఒక్కసారిగా ప్రమాద తీవ్రత సంబంధించిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిన ఘటన సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దట్టమైన పొగ మంటలు చెలరేగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే చాలామందిని రెస్క్యూ చేస్తున్నారు. ఇది విమాన ప్రమాదం ఖచ్చితంగా అహ్మదాబాద్ ఘటన లాగే కనబడుతోంది. సరిగ్గా బిల్డింగ్ పైనే కూలింది, బిల్డింగ్ పైన కుప్ప కూలింది. అహ్మదాబాద్ ఘటనతో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అప్పుడు మెడికల్ స్టూడెంట్స్ బంగ్లాపై పడింది, హాస్టల్పై పడింది. ఇది కూడా కాలేజ్ బంగ్లాపై పడింది. చాలామంది చిన్న పిల్లలు, విద్యార్థులు, అలాగే చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం బంగ్లాదేశ్ ప్రమాద ఘటనకు సంబంధించి. ఇవి తాజా దృశ్యాలు. విమాన రెక్కలు అక్కడ సరిగ్గా బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాయి. బిల్డింగ్ పైనే పడ్డట్టుగా కనిపిస్తున్నాయి. పూర్తిగా బిల్డింగ్ కూడా భవనం దెబ్బతింది. టర్బైన్ కనిపిస్తుంది మనకు, విమానం రెక్కల టర్బైన్. అలాగే ఇక్కడ ప్రమాద బాధితుల్ని తీసుకెళ్తున్నారు, అక్కడ నుంచి రెస్క్యూ చేస్తున్నారు స్థానికులు. దానికి సంబంధించిన దృశ్యాలు అచ్చం అహ్మదాబాద్ విమాన ఘటనకు పోలికలు మనకు కనిపిస్తున్నాయి. సేమ్ ఇలాగే అహ్మదాబాద్ విమాన ఘటన కూడా చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఒకసారి చూడండి, బాధితులు చాలామంది కనిపిస్తున్నారు. చాలా ఘోరంగానే గాయపడ్డట్టుగా కనిపిస్తుంది. తీవ్ర గాయాల పాలయ్యారు చాలామంది విద్యార్థులు. మరి ఇంకా ఎంతమంది చనిపోయారు ప్రమాదంలో అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ కొన్ని విజువల్ చూస్తున్నాం. అక్కడ ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. తాజా దృశ్యాలు అవి.